ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట ఎస్తేర్ అట్ 7 ఛానల్కి మీ అందరికీ ప్రభు పేరట స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ 7వ నెల 7వ తారీఖు మొదటి కార్యక్రమమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రార్థించి ప్రతిష్ఠించి ఈ మొదటి కార్యక్రమాన్ని అప్లోడ్ చేస్తున్నాం. మీ అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ లైక్లు తెలియజేసి ఇంకా ఈ ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరట మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ మొదటి కార్యక్రమంలో మొట్టమొదటి వర్తమానంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలను ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ వచనాలు అనేక సార్లు దేవుని పిల్లలుగా మనం విని ఉంటాం, చదివి ఉంటాం, ధ్యానించుంటాం. అయితే ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఈ లేఖన భాగాల నుంచి ఈ మొదటి కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చదవబడిన లేఖన భాగము ప్రియులారా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఎందుకు పంపించారో ఆయన ఉద్దేశం ఏమిటో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు లోకమును ప్రేమించటం అంటే ఈ లోకంలో ఉన్న మానవులను ప్రేమించటమే. మన కవులలో ఒక కవి ఒక మాట చెప్పాడు, లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్ అని అన్నాడు. నిజమే, దేవుడు లోకాన్ని ప్రేమించటం అంటే ఈ లోకంలో ఉన్న మానవులైన మనలందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను ఆయన ఎలా వ్యక్తపరిచాడంటే, ఈ భూమి మీద ఉన్న మానవాళి నశించిపోకూడదు అంటే, నశించడం అన్న మాటని గనక మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుని చిత్తాన్ని అనగా దేవుని ఆలోచనను కాదని పాపము చేయటం ద్వారా నరకానికి వెళ్ళడమే నశించుట. ఇది ఎందుకు జరిగింది అని మనం ఆలోచిస్తే, దేవుడు మొట్టమొదటి మానవుని చేసినప్పుడు ఆ మొదటి మానవుడైన ఆదాము అవ్వలు ఆయన మాటని కాదని తిరుగుబాటు లేక అవిధేయత చూపడాన్ని బట్టి వారు దేవునికి విరోధంగా చేసిన కార్యమును బట్టి పాపం అనేది లోకంలో ప్రవేశించింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం ద్వారా ఆ అవిధేయత వలన వచ్చిన పాపము నుంచి మానవాళిని విడిపించుట కొరకు ఆయన తండ్రి అయిన దేవునికి విధేయతను చూపించాడు. ఎంతగా అంటే తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అలాగే మనుషులైన మనం చేసిన ప్రతి పాపము నిమిత్తమై రావలసిన శిక్షను సిలువలో ఆయన అనుభవించి మనందరికీ కూడా ఆ పాపము నుండి విడుదలనిచ్చాడు. అందుకే రక్షణను ఇవ్వడానికి అన్న మాటని ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. లోకములో ఉన్న మనల్ని రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపించారు అని తెలియచేయబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన శిక్షించడానికి రాలేదు అని కూడా చెప్పబడుతుంది. కారణం, దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా శిక్షించడానికి ఇష్టపడదు. శిక్ష అనేది దేవుడు ఎందుకు కలుగ చేశాడు అని మనం ఆలోచిస్తే, అవిధేయత వలన మనంతట మనం చేసుకుంటున్నదే శిక్ష. దేవుని ఆలోచనలో శిక్ష అనేది లేనే లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడాన్ని 3 మాటలో చక్కగా మనం తెలుసుకోవాలని అనుకుంటే, ఇంగ్లీష్లో 3 సీలు అంటే సి అనే అక్షరాన్ని 3 పదాల్లో మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి సి క్రేడిల్ అనగా తొట్టి లేక ఊయల అని మనం అనుకోవచ్చు. ఈ తొట్టె ఆయన పుట్టుక పశువుల శాలలో ఉన్న పశువుల తొట్టిలో జరిగింది. ఆ క్రేడిల్ అనే మాట ఊయల లేక తొట్టె అన్నమాట. ఆయన పుట్టుక చాలా సామాన్యంగా జరిగింది. రెండోదిగా ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి చూస్తే క్రాస్ సిలువలో జరిగింది. సిలువలో ప్రాణం ఎందుకు పెట్టాడంటే, ఆనాడు ఉన్న శిక్షలలో సిలువ శిక్ష చాలా భయంకరమైనది. ఎవరిని సిలువ వేస్తారంటే శాపగ్రస్తుని సిలువ వేస్తారు. అంటే భయంకరమైన ఆ శాపకరమైన శిక్ష సిలువ. అందుకే రెండవ సి క్రాస్ అనగా సిలువలో ఆయన ప్రాణం పెట్టడం జరిగింది. 3వ సి ఏంటంటే క్రౌన్.
ఆయన కిరీటాన్ని పొందుకున్నాడు. ఎలాగంటే ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టడం ద్వారా తండ్రి ద్వారా హెచ్చించబడ్డాడు. ఈ భూమి మీద కానీ అలాగే పరలోకంలో కానీ అన్ని నామముల కంటే పై నామముగా తన కుమారుడైన యేసుక్రీస్తు నామమును హెచ్చించడం ద్వారా ఆయనకు కిరీటమును ధరింపచేశాడు. అందుకే ఈ 3 సీలు ఏం చెప్తుందంటే క్రౌన్, క్రేడిల్, క్రాస్ అంటే ఊయల, సిలువ, కిరీటం. ఈ 3 విషయాలు నిజంగా మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని మనం ఇతరుల కొరకు ఎప్పుడైతే త్యాగపూరితమైన జీవితం జీవిస్తామో నిశ్చయంగా మన జీవితంలో కూడా దేవుని దగ్గర మనకు కిరీటం ఉందని లేఖనాలు చెప్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్న మాటని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పొందిన కిరీటం ఈ లోకంలో ఉన్న మానవులుగా మనందరం పొందాలి అన్నది దేవుని చిత్తం. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు చేసిన ఆ సిలువ త్యాగము ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని పాపము నుండి రక్షించే గొప్ప త్యాగపూరితమైన కార్యంగా వివరించబడుతుంది. భూమి మీద దేవుడు తనని తాను రిక్తునిగా చేసుకొనుట అంత మాత్రమే కాదు, తన ప్రాణం పెట్టుట అంత మాత్రమే కాదు, ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై సిలువను అనగా తన శ్రమలను గురించి మానవాళి అంతా కూడా తెలుసుకోవాలని, నేర్చుకోవాలని ఈ సువార్తను ప్రపంచమంతటా ప్రకటించడానికి శిష్యులను ఏర్పరచుకొని ప్రపంచమంతటికి తెలియజేశాడు. కావున ఈరోజు ఈ మొదటి సందేశంలో మనం తెలుసుకుంటున్న విషయం, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించడం ద్వారా ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది. శిక్ష ఏమాత్రం లేదు. శిక్ష నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ శిక్షించుటకు రాలేదు అనే లేఖన భాగాన్ని మనం తెలుసుకుంటున్నాం. కనుక మరిన్ని సువార్త సందేశాలతో మీ ముందుకు ఈ ఛానల్ ద్వారా మేము రావడానికి ఇష్టపడుతున్నాం. ఒకవేళ మీరు కనుక ఈ సందేశాన్ని విని మీ హృదయంలో ఒకవేళ దేవుని వాక్యం మిమ్మల్ని దర్శించినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీరు ఈ ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభు బిడ్డ మనవి చేస్తున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.